నిన్న గణేష్పాడ్లో జరిగినటువంటి గొడవకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆనాడు సేవాలాల్ కార్యక్రమం కానివ్వండి, మిగతా ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అబద్ధపు ప్రచారాలు, ప్రజలలో చేరవేసేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి గొడవ అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి గొడవ. దానిని జెడ్పీటీసీ లలిత హజిరామ్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే బెదిరించిర్రు, పోలీసులని అనుమతులు ఇవ్వకుండా ఆపిర్రు అని చెప్పేసి అంటున్నారు. మేము ఎక్కడికి ఏ అధికారినైనా వాళ్ళకు అనుమతులు ఇవ్వకండి అని చెప్పేసి అన్నటువంటి దాఖలాలు ఏమైనా ఉంటే నిరూపించండి. ఇదే జెడ్పీటీసీ హజిరామ్ గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరై ఒకటేసారి జెడ్పీటీసీగా అయ్యారు. శంకర్ నాయక్ గారు జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీగా అయినారు. ఒక్క జెడ్పీటీసీ అయినటువంటి క్రమంలోనే నీ సంపాదన ఏ విధంగా ఉన్నదో దామర్చల్ల మండల ప్రజలందరికీ తెలుసు. అడ్డగోలగా మితిమీరి మాట్లాడితే మాత్రం మేము ఏం చెప్పినా కూడా ప్రజలందరూ నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శించి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి చేకూరాలనేటువంటి ఒక చెడు ఆలోచన చేయడం అనేది సబబు కాదు. మేమే గనక కాంగ్రెస్ పార్టీనే అనుకుంటే ఆనాడు మీరు చేసినటువంటి అరాచకాలకు వడ్డీతో సహా మిత్తితో సహా చెల్లిస్తాం. కానీ అటువంటి సంస్కృతి మాకు లేదు. ఆ సంస్కృతి అనేది మా ఎమ్మెల్యే గారు నేర్పించలేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. టీఆర్ఎస్ నాయకులు, మీ కార్యకర్తలు ఎవరైనా సరే అక్కడ జరిగిన సంఘటనది మద్యం బాగా సేవించి అడ్డగోలుగా యువకులను రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేస్తే జరిగినటువంటి గొడవది. ఆ గొడవని ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నది, శంకర్ నాయక్ గారి హస్తం ఉన్నది. ఏం మాటలు అవి? రాజకీయం ఉంటే ప్రజలలో దమ్ముగా పోరాడండి, కానీ ఇటువంటి అబద్ధపు మాటలతోటి కాలం గడిపేటువంటి కార్యక్రమాన్ని మానుకుంటే మంచిది. సీరియస్గా హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పైన ఇంకొకసారి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మీ అవినీతిని అన్నిటినీ కూడా బయటికి లాగి మేమే ఎటువంటి జీవితాలను ఆనాడు అనుభవించినామో ఆ జీవితాలు మిమ్మల్ని అనుభవించేలా చేస్తాం. తస్మత్ జాగ్రత్తగా, సీరియస్గా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.